కమ్మలు, రింగు, నెక్లెస్. ఈ 4 రకాల ఆర్నమెంట్సే ఉంటాయి ఈ జ్యువెలరీలో. ఈ 4 రకాల ఆర్నమెంట్స్ విలువ ఖరీదు వచ్చేసి 2,60,000 రూపాయలు. ఈ 4 వాల్యూ వచ్చేసి దీనికి కేవలం మనం 1,200 రూపాయల ఆర్డర్ బుకింగ్తో ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఎలా? మొదటి వస్తువు ముక్కు పుడక, రెండవ వస్తువు కమ్మలు, 3 డైమండ్ రింగు, 4 డైమండ్ నెక్లెస్. ఈ 4 వాల్యూ 2,60,000. దీంట్లో మొదటి వస్తువు ముక్కు పుడక నో స్పిన్ వాల్యూ 8,220 రూపాయలు. దీనికి కానీ కంపెనీ ఏమంటుందంటే ఒక 1,200 రూపాయలతో ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు అంటుంది. ఓన్లీ ఈ వస్తువుకు ఆర్డర్ బుకింగ్ అంటే మన 1,200 ఎక్కడ ఉన్నట్టు ఈ యొక్క వస్తువులోనే ఉన్నట్టు. కాబట్టి ఇది పొదుపు అవుతుందా పెట్టుబడి అవుతుందా? మనకు పొదుపు అవుతుంది. కాబట్టి మనకి ఎలాంటి పెట్టుబడి జరిగే అవకాశం లేదు. మనకు పెట్టుబడి ఉండదు, మన ద్వారా వచ్చే వాళ్ళకు కూడా పెట్టుబడి జరిగే అవకాశం లేదు. ఎవరి పరిచయం వాళ్ళ పెట్టుబడి. ఇంకెంత బ్యాలెన్స్ పే చేయాలి ఈ యొక్క ఆర్నమెంట్కి? మనం 7,020 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాం. ఈ బ్యాలెన్స్ పే చేయడానికి 3 పద్ధతులు ఇచ్చింది కంపెనీ. మొదటి పద్ధతి ఫుల్ పేమెంట్, అంటే 7,000 రూపాయలు పే చేస్తే ఈ వస్తువు ఇచ్చేస్తుంది. రెండవ పద్ధతి ఈఎంఐ, ఇన్స్టాల్మెంట్లో కూడా పే చేసుకోవచ్చు. నెలకు ఒక 500, 1000, 200 ఎంత ఉంటే అంత చేసుకోవచ్చు. కండిషన్ ఏం లేదు, ఇంతనే చేయాలి, ఈ టైంలో పట్నే చేయాలనేది కూడా లేదు, ఎన్ని సంవత్సరాలైనా చేసుకోవచ్చు. కాకపోతే ఈ 7,000 రూపాయలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రమే ఆర్నమెంట్ మనకు వచ్చేస్తుంది. ఇక మూడో ఆప్షన్ ఏమీ పే చేయకుండా ఉచితంగానే ఇచ్చేస్తుంది మూడో పద్ధతిలో. ఎలా? దీని పేరే రెఫరల్ సిస్టమ్ అంటారు, లేదా డైరెక్ట్ సెల్లింగ్ అని కూడా అంటారు. అంటే మ్యానుఫ్యాక్చర్ టు కస్టమర్ హౌస్ వచ్చేస్తుంది డైరెక్ట్. ఉదాహరణకు మూడో పద్ధతిలో మనం ఇక్కడ ఆర్డర్ బుక్ చేసుకున్నాం ఈ వస్తువుకు 1,200తో. కంపెనీ ఏమంటుందంటే మీ ద్వారా ఒక 3 చేత ఆర్డర్ బుక్ చేయిస్తే చాలు అంటుంది. మనం ఎలా ఆర్డర్ బుక్ చేసుకున్నామో మన ఫ్రెండ్స్ కూడా 3 చేత ఆర్డర్ బుకింగ్ అంటే వాళ్ళ పెట్టుబడి కూడా జీరోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ 1,200 వాళ్ళ యొక్క ఆర్నమెంట్లోనే ఉంటాయి. ఇలా చేసినందుకు కంపెనీ మనకు మొదటి జతకు 500 రూపాయల కమిషన్ ఇవ్వడం జరుగుతుంది మనకు. ప్లస్ మూడో వ్యక్తి ఒక్కరు వచ్చినా 500 ఇచ్చేస్తుంది. ఇప్పుడు మన మొదటి వారం ఇన్కమ్ 1,000 రూపాయలు. మన గట్టిన 1,200 ఏమో ఆర్నమెంట్లో ఉంటాయి. మన మొదటి వారం ఇన్కమ్ 1,000 రూపాయలు. రెండో వారం ఇక మన ద్వారా 3 అయితే చాలు. మనకు 100 మంది పరిచయం ఉన్నా మనం చేయాల్సింది కేవలం 3నే. మిగతా వాళ్ళని ఆ 3కి ఇవ్వాల్సిందే. రెండో వారం వీళ్ళంతా కొత్త వాళ్ళే కదా ఈ 3. ఇతను ఏం చేయాలి? మనం ఏం చేసినామో అదే అతను చేస్తాడు. ఒక 3ని మనం రిక్రూట్ చేసుకున్నాం, ఇతను కూడా ఒక 3ని రిక్రూట్ చేసుకున్నాం. బి అనే అతనికి 3 చేయాలి, కానీ ఇద్దరే ఉన్నారు, నో ప్రాబ్లం, మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు. ఆయన కింద 3 తెస్తేనే మీకు కమిషన్ ఇస్తా అనేది ఏమీ లేదు, ఎన్నైనా తీసుకురావచ్చు. మూడో అతను ఒక్కటే తీసుకొచ్చిండు, అయినా మనకి ఎలాంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే కంపెనీ ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తుంది. అంటే ఆ వారంలో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయో చూసుకుంటుంది. ఎన్ని వచ్చినాయి? రెండో వారంలో 3, 2, 1, 6 అంటే ఎన్ని జతలైనట్టు? 3 జతలైనట్టు. జతకు 400 రూపాయల కమిషన్ మనకు. ప్రతి జతకు ఎవరు తెచ్చినా, ఏ ఏజెంట్ తెచ్చినా మన 400 మనకే, వాళ్ళ 400 వాళ్ళు. 3 × 400 1,200 రూపాయలు. అయితే కంపెనీ ఏం చేస్తుందంటే మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి ఒక 50% బంగారానికి పట్టుకుంటుంది. మనకు ఎంత వచ్చింది? 1,200. అంటే 50% అంటే 600 పట్టుకుంటుంది. 600 మన అకౌంట్లో జమ చేస్తుంది. ఇక మూడో వారం వీళ్ళంతా కొత్త వాళ్ళే ఈ 3. వీళ్ళు కూడా 3 తెస్తే సరిపోతుంది. అంటే ఎన్ని అయితే 9 అవుతాయి. ఈ 9 ఆర్డర్స్ని ఈ 3 తేరు. మీరు, ఇతను, ఈ 3, ఈ 5గురి పరిచయాలే ఈ 9. వీళ్ళందరి పరిచయాలు 6, వీళ్ళందరి పరిచయాలు 8. ఎవరు తెచ్చినా కిందికి ఇవ్వాల్సిందే. కాబట్టి మూడో వారంలో ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి మనకు? 9, 6, 15, 3, 18. 18 అంటే ఎన్ని పేర్స్ అయినట్టు? 9 పేర్స్. పేరుకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400. 9 × 400 3,600. మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఏం తీసుకుంటుంది? హాఫ్ 50%. అంటే 1,800 దేని కొరకు? ఆర్నమెంట్ బ్యాలెన్స్ కొరకు తీసుకొని మిగతా 1,800 మన అకౌంట్లో జమ చేస్తాం. ఇక 4వ వారం కరెక్ట్ నెలకు వీళ్ళంతా కొత్త వాళ్ళే, 3 తెస్తే 27 అవుతుంది. ఇక్కడ 18 అంటే ఉదాహరణకు ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. 54 ఆర్డర్స్ వచ్చాయి 4th వీక్లో. అంటే ఎన్ని జతలైనట్టు మనకు? 27 జత. జతకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400 రూపాయలు. 27 × 400 10,800 రూపాయలు 4వ వారం ఇన్కమ్. దీంట్లో నుంచి ఏం తీసుకుంటుంది మళ్ళీ కంపెనీ? హాఫ్ తీసుకోవాలి, కానీ తీసుకోదు. ఎందుకంటే మనం బ్యాలెన్స్ కేవలం 7,000 మాత్రమే ఉన్నాము ఈ యొక్క ఆర్నమెంట్కు. ఫస్ట్ 1,000 తీసేసుకుంది, తర్వాత 600, తర్వాత 1,800 తీసుకుంది. ఇప్పుడు ఒక 4,000 బ్యాలెన్స్ ఉంటాం, అది తీసేసుకుంటుంది. ఈ 4,000 తీసుకొని మిగతా 6,800 రూపీస్ మన అకౌంట్లో పే. ఇప్పుడు ఆర్నమెంట్కు కంప్లీట్ అయిపోయింది మొత్తం.
కంప్లీట్ అయింది కాబట్టి మన ఆర్నమెంట్ మన అడ్రస్కి వచ్చి ఉంటుంది డైరెక్ట్. మనమే అయితే అడ్రస్ ఇస్తామో ఆ అడ్రస్కు పంపించేస్తుంది. 8,220 రూపాయలు గల ఆర్డర్ వచ్చేస్తుంది. ఓకే, ఇక 5వ వారం 5th వీక్ వీళ్ళంతా కొత్త వాళ్ళే. 27 3 తెచ్చినప్పుడు 81 అవుతుంది. 81 ఈ 27 అయితే ఈ 54 మెంబర్స్ కలిసి తెస్తారంట. అందరు కలిసి ఎవరికి వచ్చినా కిందికి ఇవ్వాల్సిందే కాబట్టి వీళ్ళందరూ కలిసి ఒక 54 27 ఎగ్జాంపుల్. ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, ఇంతే రావాలని లేదు. మొత్తం 162 ఆర్డర్స్ వచ్చాయి 5th వీక్లో. అంటే ఎన్ని పేర్స్ అయినట్టు మనకు 81 పేర్స్. పేరుకి ఎంత ఇస్తుంది కంపెనీ? 400. 81 × 400 32,400 5th వీక్ ఇన్కమ్. దీంట్లో నుంచి కట్టింగ్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే మొత్తం ఆర్నమెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మొత్తం మన అకౌంట్లో పేట్ అవుతాయి డైరెక్ట్. ఇక 6th వీక్ 6వ వారం వీళ్ళంతా కొత్త వాళ్ళే. ఒక్కొక్కరు 3 తెస్తే 243 అవుతాయి. ఇక్కడ 162 81. ఇప్పుడు ఎంత బిజినెస్ జరిగింది మనకు 6వ వారంలో? 486 బిజినెస్ జరిగింది. అంటే ఎన్ని పేర్స్ అయినట్టు? 243 పేర్స్ అయినట్టు. కానీ అన్ని పేర్స్కు డబ్బులు ఇవ్వదు కంపెనీ. ఒక ఏజెంట్కు కేవలం 100 పేర్లకు మాత్రమే ఇస్తుంది వీక్లీ. పర్ వీక్ క్యాపింగ్ ఓన్లీ 100 పేర్స్. 100 పేర్లకు ఎక్కువ ఇవ్వదు. 100 ఇంటూ పేరుకి ఎంత మనకు? 400. 100 × 400 40,000 రూపీస్ పర్ వీక్. మంత్లీ ఎన్ని వీక్స్? 4 వీక్స్. 1,60,000 పర్ మంత్ సంపాదించుకునే అవకాశం. ఇది వీక్లీ ఇన్కమ్, ఇది మంత్లీ ఇన్కమ్. ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక 3 పరిచయంతో ఈ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లస్ ఈ 2,60,000 రూపాయల నగలు కూడా ఉచితంగా తీసుకోవచ్చు. ఇలా ఎన్ని రోజులు ఇస్తుంది కంపెనీ? మన లైఫ్ టైం మొత్తం ఇచ్చేస్తుంది. మన లైఫ్ ప్లస్ నామిని పిల్లలు తరతరాలు. పని చేయకపోయినా, ఇక్కడి నుంచి పని చేయకపోయినా 6 వీక్స్ హార్డ్ వర్క్ చేసి తర్వాత